ప్రింట్ మీడియా సోదరులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు నా యొక్క ధన్యవాదములు. మీ ద్వారా మన ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. నేను గత నెల 25వ తేదీ నుంచి ఇప్పటి వరకు 42 గ్రామాలు అయితేనేమి, ఒక 35-36 వార్డులు అయితేనేమి మొత్తం డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ చేశాను. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నాను. రేపు 13వ తేదీ జరిగే ఎలక్షన్లో మా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మేము గెలిస్తే మేము ఏదో ప్రజలకు వాగ్దానం చేశామో అవన్నీ తప్పకుండా నెరవేరుస్తాము. ఒకవేళ మేము గెలవకపోయినా కూడా మా పార్టీ తరపు నుంచి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నావో ఆ సమస్యలన్నీ వచ్చే ప్రభుత్వాలకు దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కరించడానికి కృషి చేస్తాము. కావున ఆదోని నియోజకవర్గ ప్రజలకు నేను కోరేది ఏమంటే, దయచేసి మీరందరూ మీ అమూల్యమైన ఓటును మా యొక్క జే భీమరావు భారత్ పార్టీకి ఓటు వేయించి గెలిపించాలని చెప్పి మీ ద్వారా నేను వాళ్ళకు కోరుతున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో ఒక జాతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు అసలు నా 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా విమర్శలు చేసుకోవడం నేను ఎప్పుడు చూడలేదు. ఇది పూర్తి తారస్థాయికి పోయింది. ఇది చేసుకోవడం చాలా తప్పు. అలా వ్యక్తిగత విమర్శలు చేసుకోకూడదు. మీరు ఏదైనా ఉంటే ప్రజలకు మేము అధికారం వచ్చిన తర్వాత, మేము గెలిచిన తర్వాత మేము సేవ చేస్తాము, పనులు చేస్తాం చెప్పలే. కానీ ఏమి అవి కాకున్నట్లుగా అసలు అవి చెప్పడానికే రాని భాష వాడి ప్రజల్ని గందరగోళ పరిస్థితిలో పడేశారు. కాబట్టి ఇక ఉండే ఒక రోజైనా కూడా మీరు అటువంటి విమర్శలు చేసుకోకున్నట్లుగా ప్రజలకు మీ ద్వారా ఏం చెప్పాలనుకున్నారో, మీరు గెలిస్తే ఏం అభివృద్ధి చేయాలనుకున్నారో అది మాట చెప్పాలని చెప్పి నేను మీ ద్వారా నేను ఆ యొక్క పార్టీలు కోరుకుంటున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో బీసీ సదస్సులు నిర్వహించారు అన్ని పార్టీల వాళ్ళు, జాతీయ పార్టీల వాళ్ళు అయితేనేమి, తర్వాత ప్రాంతీయ పార్టీలు అవుతుంది. తర్వాత ముస్లిమ్స్ సమ్మేళనం పెట్టి అది నిర్వహించారు. తర్వాత బలిజ సంఘం సమ్మేళనం నిర్వహించారు. మరి ఇన్ని నిర్వహిస్తప్పుడు ఎస్సీలు సమ్మేళన ఎందుకు చేయకూడదు? అంటే ఎస్సీలు అంటే ఈ పార్టీలకు చులకనా? లేకపోతే ఈ ఎస్సీలో ఉండే ఆల్ పార్టీస్లో ఎస్సీ ఉండే నాయకులు వాళ్ళకి గౌరవం లేదనా? ఎందుకు వీళ్ళు చేయడం లేదు? ఇప్పుడు బీజేపీ పార్టీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, వైఎస్ఆర్ పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, అన్ని పార్టీలో ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు. మనం వాళ్ళని గుర్తించి ఎందుకు ఈ యొక్క సమావేశం జరపడం లేదు? వాళ్ళని మీరు ఈ సభలో నిర్వహించకపోవడానికి కారణం నాకేం తెలుస్తుందంటే, ఒకటి అక్కడ ఉండే లీడర్స్ ఎవరైతే ఎస్టీ లీడర్స్ ఉన్నారో వాళ్ళు మీ దృష్టిలో లేనట్లుగానో, లేకుంటే ఎస్సీ ఎస్టీ అనే కులానికి మీరు గౌరవం ఇవ్వనట్లుగానో నేను భావిస్తున్నాను. కాబట్టి నా ఎస్సీ సోదరులారా, మీరు ఏ పార్టీలతో ఉన్నారో మీరు గమనించండి. మన కులానికి గౌరవం ఇవ్వనప్పుడు మనం అక్కడ ఉండి ఉపయోగం లేదు. కాబట్టి మీరందరూ దయచేసి, ఇప్పుడు మన పార్టీ కంటెస్ట్ చేస్తుంది ఆదంలో, మీరందరూ దయచేసి మన పార్టీకి ఓటు వేస్తారని చెప్పి సహకరిస్తారని చెప్పని కోరుకుంటూ మీ ద్వారా వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పోవడం, తర్వాత ప్రతి గ్రామాల్లో వారానికి ఒకసారి త్రాగడానికి నీళ్ళు రావడం, తర్వాత సరైన పారిశుద్ధ్యం లేకపోవడం, తర్వాత సరైన వైద్యం లేకపోవడం. వలసలో ఎందుకు పోతున్నారంటే ఇక్కడ మనకంతా వర్షాధారం మీద ఆధారపడిన భూములు ఉన్నవి. అవి మ్యాక్సిమం 2 లేదా 3 నెలల్లో పంటలు వచ్చేస్తాయి. మిగిలిన 9 నెలల్లో వాళ్ళు బతకడానికి చాలా కష్టంగా ఉంది. అందుకోసం ఏం చేస్తారంటే వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తున్నారు. వెళ్ళి మళ్ళా పంట టైంకి ఇక్కడ వచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇంతకుముందు గతంలో మన ఆదోని సెకండ్ బాంబే అని పిలిచేవారు. ఇక్కడ 3 నూనె మిల్లులు ఉండేవి, ఆయిల్ ఫ్యాక్టరీ ఉండేవి, జిన్నింగ్ ఫ్యాక్టరీ ఉండేవి. ఎప్పుడు 3 షిఫ్టీలు 3 మిల్లులు కంటిన్యూగా రన్ అయ్యేవి. ఇప్పుడు 3 మిల్లులు మూతపడిపోయినవి, కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినవి. మేము అధికారం వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులతోనేమి గవర్నమెంట్ ద్వారా అయితేనేమి మళ్ళా మనకు సరిపడా మిల్లుల్ని ఇక్కడ స్థాపించడానికి మేము కృషి చేస్తాము. ఇక్కడ జీవనోపాధి కలిపితే ఎవరు కూడా వలసలు పోయే అవసరం ఉండదు. అది లేకనే అందరూ పోతున్నారు. దాన్ని ఇప్పుడు ఉండే ఏ పార్టీలతో ప్రభుత్వాన్ని వెళ్తున్నావో వాళ్ళు సరైన పట్టించుకోవడం చెప్పని నేను అనుకుంటున్నాను. తర్వాత త్రాగునీరు, ప్రతి ఇంటికి ట్యాప్ వేశారు కానీ నీళ్ళు రావట్లేదు. మళ్ళీ అది ఎందుకో వీళ్ళు గుర్తించడం లేదో అది అర్థం కావట్లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది పల్లెటూరులో. వారంకి ఒకసారి నీళ్ళు వస్తుంది, అది కూడా ఎక్కడో ఊరి మధ్యన ఊరు చివరిన ఒక ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంక్ నుంచి తోపుడు బండలతో 5-6 కడులు పెట్టుకొని తోసుకుంటూ పోతారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీరు ఏమి చేయదండి, మాకు తాగడానికి నీళ్ళు ఇప్పించండి. మా ఇంటి ముందర కాలువ ఉండవు, కాలువ తీయడం లేదు. ఆ తీయలేక వల్ల ఏమవుతుందంటే ఆ మురికి నీళ్ళు అట్లా ఆగి దానిపైన దోమలు చేరి అవి వచ్చి మా పిల్లలు కుట్టే మాకు అంటు రోగాలు వస్తున్నవి. మేము ఈ జబ్బులకు బారిన పడి మేము ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లోన సరైన సదుపాయాలు లేవు. ఏ చిన్న వచ్చినా కూడా కర్నూలు పొమ్మంటారు. ఆడ కర్నూలు పోతే ఆ హాస్పిటల్లో పెద్ద మహా సముద్రం అది. దాంట్లో 5-6 గంటలది కూడా పట్టించుకునే నాదులు లేడు. ఎగ్జాంపుల్ నేనే మా భార్య చెల్లెలకి ఇట్లే ఒకసారి అంటే తీసుకెళ్ళంటే రాత్రి 7 గంటలు పోతే మా తెల్లజాము 3ంటికి బెడ్ ఇచ్చారు మాకు. మరి మా ఇంటి వాళ్ళకే ఇట్లా ఉంటే ఇంక సామాన్య పేదగా ఎట్లుంటుంది? కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏలే వాళ్ళు ఇవన్నీ గమనించకుండా ఖాళీ వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయ కోసము మా ప్రజల్ని మభ్యపెట్టి బొబ్బం కడుతున్నారు తప్ప అసలైన ప్రజలకు ఏం కావాలో అది చేయడం లేదు. కె రంగన్న, నేను జై భీమ్రావ్ భారత్ పార్టీ తరపు నుంచి ఆదోని కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను.